ज्ञान चैतन्य प्रसारम्। నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ గడ్డమనుగు రామకృష్ణమూర్తి గారు. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు, గణేష ఆరాధన రీతులలో సంకటహర చతుర్థి ఎంతో ప్రత్యేకమైనది. ఈ వ్రతాన్ని ఎలా ఆచరించాలంటారు? గణేష ఆరాధన సృష్టికి మూలమైన శక్తిని ఆరాధించటంతో సమానం. ఓంకారము శబ్ద బ్రహ్మముగా భావింపబడుతుంది. ఆ ఓంకార శబ్దాన్ని టోనోస్కోప్ ముందు పెట్టినప్పుడు ఓంకారం ఆకారం 3 ఆకారం పక్కన ఒక తొండం కనపడింది. అంటే ఏ ఓంకారం అయితే సకల చరాచర సృష్టికి మూలమని మనం తెలుసుకున్నామో ఆ ఓంకారానికి రూపమే గణేశ తత్వం. అందుకే గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతాన శృణ్వన్నోతిభిः సీదసాదనం. ఆ గణేశతత్వము నా ఇంటికి వచ్చుగాక అని మనం వేద మంత్రాన్ని ఉచ్చరిస్తూ గణేశుణ్ణి ఆహ్వానం చేస్తాం. మరి ఆ వేద విజ్ఞానం మాకు అందుబాటులో లేదు, ఈ రకంగా మంత్రోచ్చారణ మేము చేయలేము అనేవారు గణేశ ఆరాధనకు అద్భుతమైనటువంటి అనేకమైనటువంటి ఫలితాలను అందజేసేటువంటి సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరించాలి. గ్రహ దోషాలన్నీ కొట్టుకుపోతాయి, కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి. కారణం, ప్రపంచానికి మూలమైనటువంటి శక్తిని వ్రత విధానం ద్వారా ఇంట్లోకి ఒంట్లోకి ఆవాహన చేసే పద్ధతే సంకటహర చతుర్థి. సూర్యోదయానికి ముందరే నిద్రలేచి అభ్యంగన స్నానం చేసి గణేశ ఆరాధనను ప్రారంభించాలి. గణేశమూర్తి ముందు ఎర్రటిది కానీ తెల్లటి కానీ ఒక 1/2 మీటర్ రవిక గుడ్డ ఉంచి మనసులోని కోరికను స్మరించుకుంటూ 3 గుప్పెళ్ళ బియ్యాన్ని దాంట్లో ఉంచాలి. దాంట్లో ఖర్జూరాలు వక్కలు ఉంచి దాన్ని మూట కట్టే ముందు మరొక్కసారి కోరికలను చెప్పుకొని ఇంకొక గుప్పెడు బియ్యం దాంట్లో వేయాలి. అనంతరం 3 సార్లు కానీ 11 సార్లు కానీ 21 సార్లు కానీ ఆలయానికి వెళ్ళి ప్రదక్షిణ చేయాలి. వీలైతే సంకటహర చతుర్థి నాడు గణేశ హోమం చెయ్యవాలి, గణేశ స్తోత్రం చెయ్యాలి. ఇలా ప్రణమ్య శిరసాదేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాసాం స్మరే నిత్యం ఆయుః కామార్థ సిద్ధయే. కోరిక తీరటమే కాదు, ఆ కోరికను అనుభవించటానికి ఆయుర్దాయము ఆరోగ్యం కూడా ఉండాలి. యోగము క్షేమము. యోగము అంటే అనుకోకుండా దైవదత్తమైనటువంటి అనుగ్రహం సిద్ధించటం, సిద్ధించిన అనుగ్రహాన్ని కాపాడుకోవటమే క్షేమం. ఈ యోగాన్ని క్షేమాన్ని రెండింటినీ అనుగ్రహించేవాడు గణేశుడు. చవితి ఆ స్వామికి ఇష్టమైన తిథి. వరద చతుర్థి, సంకటహర చతుర్థి. నెలలో శుక్లపక్షంలో వరద చతుర్థి అంటే కోరిన కోరికలను తీర్చుకోవటం కోసం ఆ స్వామిని అర్చించే విధి విధానం. సంకటహర చతుర్థి అంటే ఆ కోరికలు నెరవేరేటువంటి క్రమంలో ఎదురయ్యే సమస్యలకు కష్టాలకు ఏ విధమైన పరిష్కారాన్ని చేసుకోవాలో బుద్ధికి స్ఫురించి ఆ కష్టాలు దూరమయ్యి ఆనందం నీకు శాశ్వతంగా దక్కేందుకు సంకటహర చతుర్థి వ్రతం అద్భుతమైన వ్రతం. వ్రతంలో ప్రధానమైన భూమికను పోషించేది కథ. తప్పనిసరిగా వ్రత కథను వినాలి. ఇంద్రుడు విమానంలో వెళుతూ ఉంటే భూమండలం మీర్చి ఒక పాపాత్ముడు ఆయన విమానం కేసి చూడగానే అది భూమండలం మీదకి వచ్చి ఆగిపోయిందిట. ఆ రాజ్యాన్ని పరిపాలించే రాజు ఇంద్రుడు ఉన్నాడు అని తెలిసి ఆనందంగా ఆయన దగ్గరికి వస్తే, కావాలని నేను రాలేదు, నా విమానం ఆగిపోయింది, ఇప్పుడు ఏం చెయ్యాలి అని ప్రశ్నించాడు ఆ రాజుని. రాజు అన్నాడు,
నిన్న సంకటహర చతుర్థి, ఎవరైనా సాయంత్రం దాకా ఉపవాసం ఉండి చంద్రోదయం అయిన తరువాత మూటకట్టిన బియ్యాన్ని ఆహారంగా వండుకొని తిన్నారో వారు కనుక మీ దగ్గరకు వస్తే మీ విమానం ముందుకు కదులుతుంది అని చెప్పాట. భటులను పంపించాడు ఇంద్రుణ్ణి విమానంతో ముందుకు కొనసాగించడానికి ఆ రాజు. భటులంతా తిరిగి వచ్చి ఎవరూ నిన్న సంకటహర చతుర్థి వ్రతాన్ని చేసిన పాపాన పోలేదు అని అంటూ ఉంటే అటువైపు నుంచి ఒక ముదుసలి యొక్క శవం వెళుతోంది. ఆమె అంత క్రితం రోజు సంకటహర చతుర్థి వ్రతం చేసి మరునాడు ప్రాణం వదిలింది. ఆమె దేహం నుంచి వచ్చిన గాలి ఇంద్రుడికి తాకి విమానం ముందరకు కదిలింది అని చెబుతారు వ్రత కథలో. అంటే సంకటహర చతుర్థి వ్రతం యొక్క వైశిష్ట్యాన్ని తెలియజేస్తూ ఎదురయ్యే అన్ని కష్టాలకు అద్భుతమైన పరిష్కారం ఈ సంకటహర చతుర్థి వ్రతము అని తెలియజేయటమే పురాణంలోని ఈ కథ యొక్క అంతరార్థం. ఉత్ప్రేక్ష ఉండవచ్చు, కానీ సత్యము తప్పకుండా ఆ ఉత్ప్రేక్ష ద్వారా వివరించే ప్రయత్నం జరుగుతుంది. కనుక ఈ విషయాలు తెలుసుకొని సంకటహర చతుర్థి నాడు వినాయకుడిని ఆరాధిస్తూ కష్టాలకు స్వస్తి పలికి కోరికలను ఆనందిస్తూ మళ్ళీ ఆ స్వామిని అర్చించే ప్రయత్నం చేయాలి. అదే ధర్మబద్ధమైన జీవితంలో నిన్ను ముందుకు నడిపేటువంటి కార్యక్రమానికి ప్రణాళిక సిద్ధం చేస్తుంది. కనుక గురుగారు, సాక్షాత్తు శంకర భగవత్పాదుల వారే శ్రీ బోధేంద్ర సరస్వతి స్వామిగా అవతరించారని అంటారు. ఇందుకు కారణం ఏమిటి? భారతదేశంలో అవైదిక మతాలు వ్యాప్తి చెంది ఈశ్వరారాధన మృగ్యమై యజ్ఞయాగాదుల పట్ల ప్రజలలో అనాసక్తి ప్రబలిన నేపథ్యంలో ఆ కపర్దియే యుక్తకేశుడిగా జన్మించాడు. అంటే ఆ కైలాస శంకరుడే కాలడి శంకరుడిగా అవతరించి సనాతన ధర్మాన్ని సంరక్షించాడు. అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. యః పురా శంకరో లక్ష్యం జగాద బ్రహ్మ నిర్గుణం. ఎవరైతే ఆదిశంకర భగవత్పాదులుగా భూమండలం మీద అవతరించి అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించారో స పునః భూత్వా బోధేంద్ర తస్యోపాయం జగాద. వారే బోధేంద్ర సరస్వతిగా మళ్ళీ జన్మించి ఆ భక్తితత్వం ద్వారా నిర్గుణ పరబ్రహ్మను ఎలా అందుకోవాలో వివరించారు. నిజానికి ఆ నిర్గుణ పరబ్రహ్మము అంటే అద్వైత సిద్ధాంతాన్ని సరిగా అర్థం చేసుకోవాలి అంటే భక్తిని మించిన సాధనం లేదు. ఆ విషయాన్ని గుర్తెరగక అద్భుతమైన భాష్యము వార్తికము శంకర భగవత్పాదులు రచిస్తే దాని మీద అనేకమైన వ్యాఖ్యానాలు చేసి అందరినీ అయోమయంలో పడేశారు ఆ కాలం పండితులు. తద్వారా అద్వైత సిద్ధాంతాన్ని ఆచరించే వారంతా ప్రచ్ఛన్న బౌద్ధులు అన్న వాదం ప్రబలటం సాగింది. అహం బ్రహ్మాస్మి అంటే నువ్వే దేవుడివైనప్పుడు ఇంకా దేవతారాధన ఎందుకు, భక్తి ఎందుకు అనేటువంటి ఒక వాదన ప్రబలుతున్న నేపథ్యంలో శంకర భగవత్పాదులే శ్రీ బోధేంద్ర సరస్వతిగా అవతరించి 59వ పీఠాధిపతిగా బాధ్యతలు స్వీకరించి 27వ సన్యాసాన్ని స్వీకరించి 82 ఏళ్ల తన జీవిత ప్రస్థానంలో హరిహర అభేదతత్వాన్ని అందరికీ తెలియజేస్తూ నామయోగము యొక్క వైశిష్ట్యాన్ని ప్రజలందరికీ వివరించి భక్తి మార్గం ద్వారా ఆ నిర్గుణ పరబ్రహ్మాన్ని ఎలా చేరుకోవచ్చో తెలియజేశారు. అందుకే ఏ సిద్ధాంతాన్నైతే ఆదిశంకర భగవత్పాదులు ప్రతిపాదించారో ఆ సిద్ధాంతం అర్థం చేసుకోలేక భక్తి అవసరం లేదు, కేవలం జ్ఞానం ఉంటే చాలు అన్నటువంటి ఆలోచన ప్రబలుతున్న నేపథ్యంలో భక్తి మాహత్యాన్ని భక్తితత్వ వైశిష్ట్యాన్ని ప్రపంచానికి చాటి చంపినటువంటి మహానుభావులు బోధేంద్ర సరస్వతి శంకర భగవత్పాదులే. తాను ప్రతిపాదించిన సిద్ధాంతాన్ని ప్రపంచానికి అర్థమయ్యేలా వివరించటం కోసం
శ్రీ బోధేంద్ర సరస్వతిగా అవతరించారని తెలియజేసింది శాస్త్రం. అదే శంకర భగవత్పాదులు బోధేంద్ర సరస్వతిగా అవతరించడంలోని ఆంతర్యం. గురుగారు, గుండెను సంస్కృతంలో హృదయం అని బోధించడంలో ఆంతర్యం ఏమిటి? ఈ గుండె శరీరంలో రక్త ప్రచలనానికి సహకరిస్తుంది అని విలియం హార్వే అన్న శాస్త్రజ్ఞుడు ప్రతిపాదించాడు. అప్పటి నుంచి అందరికీ శరీరంలో రక్తం ఎలా ప్రవహిస్తుంది, ధమనులేమిటి, సిరులేమిటి అన్నటువంటి విషయం అవగతమైంది అని ఆధునిక విజ్ఞానం తెలియజేస్తుంది. కానీ శుశ్రూషుడు, చరకుడు, భేలుడు ఈ విషయాన్ని ఎప్పుడూ ప్రతిపాదించారు. ఒక 1000 సంవత్సరాల ముందే ఈ గుండె పనిచేసే విధానం ప్రజలకు తెలియజేయబడింది. శరీరంలో రక్తం గుండె ద్వారా అన్ని భాగాలకు ప్రసరిస్తూ చెడు రక్తం సిరల ద్వారా, మంచి రక్తం ధమనుల ద్వారా ప్రవహిస్తుంది అన్న విషయాన్ని వాళ్ళు ప్రపంచానికి వివరించారు. అందుకే నిరుక్తకారుడు అంటే వేదములోని శబ్దాలకు నిర్వచనాన్ని అందించేటువంటి యాస్కుడు గుండెను హృదయం అని పేర్కొన్నాడు. హృదయంలో హకారము హరతి, దకారము దదాతి, అకారము అయతి. అంటే చెడు రక్తాన్ని గ్రహించి మంచిగా మార్చి శరీరంలోని అన్ని భాగాలకు అందించేటువంటి శరీర అవయవమే హృదయము అని నిరుక్తిలో వివరించాడు. ఇలా శతపథ బ్రాహ్మణంలో హృదయానికి నిర్వచనం చెప్పినటువంటి ఆ శాస్త్రకారుడికి స్ఫూర్తి భేలుడు, చరకుడు, శుశ్రూతుడు. కాబట్టి గుండె రక్త ప్రసరణకు ఉపయోగపడుతుంది అన్న విలియం హార్వే బహుశా ఈ విషయాలన్నింటినీ అధ్యయనం చేసి తెలుసుకొని ఉండవచ్చు. లేదా తర్వాత కొంతకాలానికి వారు చేసిన పరిశోధనల ద్వారా వారికి తెలిసి ఉండవచ్చు. కానీ గుర్తించాల్సిన సత్యం ఏమిటి అంటే ప్రపంచంలోని విజ్ఞానానికి అంతటికీ మూలము భారతదేశం. ఇక్కడ ఋషులు లోక కళ్యాణం కోసం అద్భుతమైనటువంటి వైద్య విజ్ఞానాన్ని, జ్యోతిష విజ్ఞానాన్ని, ఖగోళ విజ్ఞానాన్ని అన్నింటినీ ప్రపంచానికి అందజేశారు. ఈ విషయాన్ని గుర్తిస్తూ మన విజ్ఞానం యొక్క వైశిష్ట్యాన్ని తెలుసుకుంటూ అన్ని విజ్ఞానాలను అధ్యయనం చేసే ప్రయత్నం చేస్తే సర్వతోముఖ అభివృద్ధి మన సొంతమవుతుంది. ఆ దిశలో మన ప్రయాణాన్ని ప్రారంభించే ప్రయత్నం చేద్దాం. అంతేకాని ఇంపోర్టెడ్ అన్నీ గొప్ప, భారతదేశంలో తయారు చేసినవన్నీ పనికిరానివి అన్న భావనకు స్వస్తి చెప్పాలి. ప్రపంచం గర్వించేలాగా అంతరిక్ష నౌకలో గ్రహాలను ప్రవేశపెట్టే విజ్ఞానము అత్యంత చౌకగా ఈరోజు భారతదేశం తయారు చేస్తోంది అంటే భారతీయుల విజ్ఞానం ఎంత గొప్పది, ఈ డిఎన్ఏ ఎక్కడిది, ఋషుల నుంచి వచ్చినటువంటి ఆ డిఎన్ఏ అద్భుతమైనటువంటి విజ్ఞానాన్ని ఆవిష్కరించగలుగుతుంది అన్న సత్యాన్ని గుర్తించే ప్రయత్నం చేద్దాం. గురువుగారు, భగవద్గీతలో వ్యాసుడు శ్రీకృష్ణుడిని అనేక నామాలతో సంబోధించాడు. ఇలా అనేక నామాలతో సంబోధించడం ద్వారా ఎటువంటి సందేశాన్ని ఇవ్వాలనుకున్నాడు వేదవ్యాసుడు? ఋషి నోటి నుంచి వచ్చిన ఏ వాక్యమైనా, ఏ పదమైనా ప్రజాబాహుళ్యానికి జ్ఞానబోధ చేసే అద్భుతమైన వాక్యం. వ్యాసుడు సందర్భాన్ని బట్టి చెప్పదలుచుకున్న విషయాన్ని స్పష్టీకరణ చేయటం కోసం ఆ వాసుదేవుణ్ణి అనేక నామాలతో సంబోధన చేశాడు. 2వ అధ్యాయంలో 4వ శ్లోకంలో ఈ కౌరవులనందరినీ సంహరించమని కృష్ణుడు అర్జునుడికి చెబుతున్న సమయంలో కథం భీష్మమహం సంఖ్యే ద్రోణంచ మధుసూదన ఇషుభి ప్రతియోత్స్యామి పూజార్హావరిసూదన అని కృష్ణుణ్ణి మధుసూదన అంటాడు. మధుసూదన అన్న శబ్దానికి అర్థము మధు అనే రాక్షసుణ్ణి సంహరించిన వాడా అని. ఇప్పుడు ఇక్కడ అర్జునుడు
కృష్ణుణ్ణి మధుసూదన అని ఎందుకన్నాడు అంటే, ఓ కృష్ణ, నువ్వు రాక్షసులనందరినీ సంహరిస్తావు, నన్నేమో ఇషుభి ప్రతియోత్స్యామి పూజార్హ వరిసూదన, పూజకు అర్హత కలిగిన భీష్ముణ్ణి, ద్రోణుణ్ణి, కృపాచార్యుణ్ణి వీళ్ళని సంహరించమని ప్రోత్సహిస్తావు. ఇదెక్కడి న్యాయం అని కృష్ణుణ్ణి మధుసూదన అని అర్జునుడు సంబోధన చేయటం ద్వారా అర్జునుడి హృదయంలో ఉన్న ఆలోచనను ఆవిష్కరించాడు వ్యాస భగవానుడు. అలానే 2వ అధ్యాయంలో ఏవముక్త్వా హృషీకేశం గుడాకేశ పరంతప నయోత్సైతి గోవిందం ఉక్త్వాం తూర్ష్వీ బభూవః. ఇక్కడ అర్జునుణ్ణి గుడాకేశుడు అన్నాడు, కృష్ణుణ్ణి ఋషికేశుడు అన్నాడు. హృషికేశునితో గుడాకేశుడు ఈ విధంగా అని యుద్ధం చేయను గోవిందా అని కూర్చున్నాడు అని ఆ శ్లోకం యొక్క అర్థం. ఇక్కడ హృషికేశుడు అన్న శబ్దానికి అర్థము ఇంద్రియములకు ప్రభువు. హృషికములు అంటే ఇంద్రియములు, కేశుడు ఈశుడు అంటే ప్రభువు. అర్జునుణ్ణి గుడాకేశుడు అన్నాడు. నిద్రను జయించి భౌతికమైనటువంటి విజయాన్ని సాధించినవాడు అర్జునుడు. ఇంద్రియములనన్నింటినీ నడిపించే సూత్రధారి కృష్ణుడు. ఇలా కేవలము తన ప్రతిభయే సర్వస్వమని భావించి తాను చెబుతున్న సిద్ధాంతం సరైనదని అనుకొని ఇంద్రియములను నడిపిస్తూ ధర్మాన్ని ప్రతిష్టాపన చేయాలన్న ఆలోచనతో ఉన్నటువంటి కృష్ణుడితో ఈ విధంగా అని, నా యోత్స్య ఇతి గోవింద, నేను యుద్ధము చేయను అని గోవిందుడితో అన్నాడు. గవాన్ విందయతి గోవింద. గో అన్న శబ్దానికి భూమి, జీవుడు, ఆవు, సూర్యకిరణం ఇన్ని అర్థాలున్నాయి. వీటికన్నింటికీ ఆనందాన్ని కలిగించేవాడు. అంటే అందరికీ ఆనందాన్ని కలిగిస్తూ పాలనను ప్రజారంజకంగా కొనసాగిస్తూ ధర్మ సంరక్షణ చేసేటువంటి గోవిందుడితో కేవలము భౌతికమైన విజయాన్ని సాధించిన అర్జునుడు యుద్ధం చేయనని చెప్పాడు అని చెప్పటంలోనే అర్జునుడు చెబుతున్నది సరియైనది కాదు అన్న ఆలోచన అందరికీ కలగాలన్న ఆలోచనతో అద్భుతమైన సంబోధనలు, ఇలాంటి శ్లోకాలు, ఇలాంటి సంబోధనలు భగవద్గీతలో అనేకం కనపడతాయి. ఒక చోట జనార్దన అంటాడు, ఒక చోట కృష్ణ అంటాడు, ఒక చోట వాసుదేవ అంటాడు. ప్రతి చోట ఇలా సంబోధన ఎందుకు జరిగింది అని మనం పరిశీలించి చూచితే ఒక అద్భుతమైన విషయం మనకు బోధపడుతుంది. భగవద్గీత సారాంశాన్ని అర్థం చేసుకోగలిగిన స్థాయి మనకు దక్కుతుంది. ఇలా పరిశీలించే ప్రయత్నం చేద్దాం. వ్యాసుడు సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడి స్వరూపం, ఆయన అంశ కనుక వారు చెప్పిన ప్రతి పదం వెనకాల ఒక అర్థం ఉంటుంది. దాన్ని అర్థం చేసుకోగలిగితే మన జీవితం ధన్యమవుతుంది. ఇలాంటి అర్థాలన్నింటినీ వివరించి చెప్పినదే శంకర భాష్యం. భగవద్గీతకు అద్భుతమైన భాష్యం రచించారు శంకర భగవత్పాదుల వారు. ఇలా పెద్దలు మనకు అందించినటువంటి విజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ అధ్యయనం చేస్తూ అద్భుతమైన విజయానికి బాటలను నిర్మించుకునే ప్రయత్నం చేద్దాం. గురువుగారు, కలే కపోత న్యాయం అంటే ఏంటి? కపోతము అంటే పావురం. వేటగాడు ఈ పావురాలను పొందటం కోసం వలను పన్నుతాడు. వలలో చిక్కినటువంటి పక్షులనన్నింటినీ తాను దక్కించు. ఈ వల నుంచి ఈ పావురాలు ఎలా బయటపడాలి? ఒక ముని పావురాల దగ్గరికి వెళ్ళి ఒక పాట నేర్పించాడు. మీరు ఈ పాట పాడుకుంటూ వాడి వలలో చిక్కకండి అని వాటికి ఉద్బోధ చేశాడు. ఈ పావురాలన్నీ రక్షింపబడ్డాయి అని భావించాడు. ఆ ఊరి వదిలి ఇంకొక ఊరి అంగడిలో ప్రవేశించిన మరుసటి రోజు తాను నేర్పిన పాటే తనకు వినపడటం ప్రారంభించింది. చూస్తే ఆ పాట పాడుకుంటూ ఆ పావురాలన్నీ ఆ బోయవాడి వలలో చిక్కాయి. అంటే అనేకమైనటువంటి ఉపన్యాసాలు వింటున్నాం, ఆధ్యాత్మిక ప్రవచనాలను తెలుసుకుంటూ ఉన్నాం, కానీ సంసారం అనే వలలో చిక్కుకుంటూ ఉన్నాం. కలేకపోత న్యాయాన్ని ఎందుకు ఉదహరిస్తారు అంటే వలలో చిక్కుకున్నటువంటి పావురం గురించి కాదు. ఆ పక్షులన్నీ సమావేశమయ్యి ఒక నిర్ణయం చేసుకున్నాయి.
వేటగాడు పన్నిన వలలో మనం చిక్కుకున్నప్పుడు అందరం కలిసి ఒకేసారి ఆకాశంలోకి ఎగురుదాం, అప్పుడు ఆ వల మననేమీ చేయలేదు అని సంఘటితమై వేటగాడు పన్నిన వలతో సహా ఆకాశంలోకి ఎగిరాయి. అలా సంఘశక్తి కలియుగంలో సంఘటన శక్తికి మించినటువంటి శక్తి మరొకటి లేదు. మన ధర్మం మీద, మన ఆలోచన విధానం మీద, మన సిద్ధాంతాల మీద జరుగుతున్న దాడిని ఎదుర్కోవాలి అంటే అదే ఆలోచన కలిగినటువంటి, భావసారూప్యత కలిగినటువంటి ప్రజలమందరము ఏకమైనప్పుడు ఏ విదేశీయము, ఏ ఉగ్రవాది భారతదేశంలోని మన జీవన విధానానికి, మన ఆలోచన పద్ధతికి ఎలాంటి హాని తలపెట్టలేడు. కనుక ఋషులు అందించిన విజ్ఞానాన్ని అందరం కలిసి అర్థం చేసుకుంటూ ఈ మోహమనే జాలం నుంచి బయటపడే ప్రయత్నం చేయమని చెప్పేటువంటి న్యాయమే ఖేల కపోత న్యాయం. గురుగారు, ప్రబోధ సుధాకరం అనే గ్రంథాన్ని ఎవరు రచించారు? ఈ గ్రంథం యొక్క ప్రత్యేకత ఏమిటి? ప్రబోధ సుధాకరాన్ని ఆదిశంకర భగవత్పాదుల వారు రచించారు. యం వర్ణయంతి సాక్షాత్ శృతి మూకేన మౌనం చరతి సహ అస్మానాం మనుజానాం కిం వాచాం గోచరతి భవేత్. ఎవరి గురించైతే వర్ణిస్తూ ఉంటే వేదాలు కూడా మౌనంగా ఉంటాయో అలాంటి పరబ్రహ్మం గురించి మానవులమైన మనం ఏమని మాట్లాడగలము అని దేహనింద ప్రకరణంలో ప్రవచిస్తూ ప్రబోధ సుధాకరాన్ని ప్రపంచానికి అందించారు ఆదిశంకర భగవత్పాదుల వారు. ఆ కృష్ణతత్వాన్ని అద్వైత సిద్ధాంతంతో అనుసంధానం చేస్తూ అద్భుతంగా ఆవిష్కరించారు. నిజానికి కృష్ణుడి ప్రతి లీల ఒక్కొక్క ఉపనిషత్ సారం. దేహనిందా ప్రకరణము, విషయనిందా ప్రకరణము, మనోనిందా ప్రకరణము, విషయ నిగ్రహ ప్రకరణము, మనోనిగ్రహ ప్రకరణము, ఆత్మసిద్ధి ప్రకరణము, మాయాసిద్ధి ప్రకరణము, ఇలా ప్రకరణాల రూపంలో అనుగ్రహ ప్రకరణము దాకా 19 ప్రకరణాలలో అద్భుతమైన కృష్ణతత్వాన్ని, జీవుడి లక్ష్యాన్ని, అద్వైత సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవటం కోసం అవసరమైన విజ్ఞానాన్ని సులభంగా ప్రబోధ సుధాకరంలో ప్రతిపాదిస్తూ మనందరికీ అద్భుతమైన కృష్ణతత్వంలోని మాహాత్యాన్ని, అద్వైత సిద్ధాంతం యొక్క మాహాత్యాన్ని తెలియజేశారు. ప్రబోధ సుధాకరం అనేటువంటి గ్రంథానికి వ్యాఖ్యానాలు చాలా తక్కువగా లభిస్తాయి. కనుక ఆ ప్రబోధ సుధాకరంలో ఉన్నటువంటి ప్రకరణాలలో ఉన్నటువంటి అద్వైత సిద్ధాంతాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తూ కృష్ణ తత్వం యొక్క విశదీకరణను ఆ గ్రంథం ద్వారా గ్రహిస్తూ మన జీవితాన్ని సంస్కరించుకునే ప్రయత్నం చేయాలి. కృష్ణుడి లీలలు చూస్తున్నప్పుడు మనకు అర్థం కావు, అంతరార్థము గ్రహించినప్పుడే కృష్ణతత్వం బోధపడుతుంది, కలిదోషం నివారింపబడుతుంది. ఆ తత్వాన్ని గుర్తించటం కోసం ప్రబోధ సుధాకరాన్ని అధ్యయనం చేసే ప్రయత్నం చేద్దాం. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణ అర్పణ. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.